900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. చూసారా సార్ని చూసారా ఎట్లా ఉన్నారు కండిషన్ ఎలా ఉంది చూడలే అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే వల్ల కొద్దిగా చాలా మంది పబ్లిక్ ఉండడం వల్ల ఎవరికి చూసేందుకు అవకాశం ఇవ్వలే. కాదంటే నర్సంపేట నియోజకవర్గం నుండి చాలా వరకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అభిమానం ఆపుకోలేక కొంతమంది వస్తున్నాం, కొంతమంది ఇంటి దగ్గర ఇబ్బంది టీవీలలో మాధ్యమాలలో చూసుకుంటూ ఉంటారు. అతని ఆరోగ్యం క్షేమంగా ఉండాలని మేము వచ్చే దారిలో కూడా దేవతలను మొక్కుకుంటూ అందరి దేవుళ్ళను కోరుకుంటూ రావడం జరిగింది. చాలా మంచి నాయకుడు. ఆ మంచి నాయకునికి ఇలాంటి ఆపద రావడం చాలా దురదృష్టకరం. ఎలా ఉండేవారు మీతో ఎలా ఉండేవారు? చాలా నర్సంపేట నియోజకవర్గం ప్రజలందరి గుండెలో నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన త్వరగా కోలుకోవాలని నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఆయన జనాలలో ఉండి ప్రజాసేవ చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త కానీ, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రతి బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు. అతను క్షేమంగా మళ్ళీ ఇంటికి వచ్చి ప్రజాసేవలో పాల్గొనాలని మేము నర్సంపేట నియోజకవర్గం మా దుగ్గొండి మండలం దేశాయపల్లి గ్రామం నుండి రావడం జరిగింది. కేసీఆర్ కి అతి సన్నిహితంగా ఉండేవారు. కేసీఆర్ కి చాలా ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం, కేసీఆర్ ఇక్కడికి రావడం కానీ తనని చూడడం కానీ ఇవన్నీ జరిగాయి. అంటే ఏ విధంగా ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కానీ ఎలా ఉండేది, సాధారణ ప్రజలతో ఎలా ఉండేది? కేసీఆర్ గారికి సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం ద్వారానే నర్సంపేట నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది. అతడు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులలో ఒకటిగా ఉండే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి చొరవ వల్లనే నర్సంపేట నియోజకవర్గంలో చాలా అతని పీరియడ్లో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. రైతులకు కానీ, కార్మికులకు, కర్షకులకు, రైతులకు అన్ని విధాలు అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయడంలో సుదర్శన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. ఎలా ఉండేవారు మీతో? ఎలా ఉండేవారు? మాతోటి బాగా మంచిగా ఉండేది. మేము ఒక మాజీ సర్పంచ్, మాకు అన్నదమ్ముల లెక్క కలిసి ఉండి, ఇంట్లో కుటుంబ సభ్యుల లెక్క కలిసి ఉండి, ప్రతి ఒక్క విషయం ఏది ఉన్నా మాకు అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండేవారు. మేము మాజీ సర్పంచ్, అన్న మాతోటి చాలా కలిసి ఉండేది. ఏ సమస్యలు ఉన్నా అని దృష్టికి పోతే క్లియర్ చేసి మాకు తప్పు మంచిది మంచి అని చెప్పి మాకు మంచి పనులు చేసే మనిషి వ్యక్తి. తనకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలియగానే మీ గ్రామస్తులు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ఫీల్ అవుతారు, చాలా ఆందోళన పడతాను, అడ్డం పడతాను, ఇంత రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు తను రావాలని కూడా చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు, ఎన్నో దేవతలకు పూజలు చేస్తున్నారు. సో చాలా మంది కూడా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు. ఎలా ఉండేవారు తన నియోజకవర్గాల్లో ప్రజలతో ఎలా ఉండేవాళ్ళు? మీతోని మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా ఉండేవారు? పెద్ది సుదర్శన్ గారు అంటే వారి అసలు ఆయన ఏం దీక్ష తీసుకున్నంటే ఉద్యమంలో తెలంగాణ వచ్చే వరకు నేను మ్యారేజ్ చేసుకోను అని నా జీవితాన్ని అంకితం చేస్తాను. తెలంగాణ వస్తేనే పెళ్లి చేసుకుంటా, లేకుంటే చేసుకోను అని అంత దీక్ష తీసుకొని ఆయన ఒక లైఫ్ని అంకితం జయశంకర్ గారు ఎట్లయితే ఉన్నారు, వీళ్ళంతా పెళ్లిళ్ళు కాకుండా ఉద్యమం చేశారు కదా. ఉద్యమం గురించి వీళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేశారు. అయితే దాంట్లో ఆ లేస్లో ఈయన ఉండేటోడు. తెలంగాణ రాకపోయిన ఉంటే కనుక నేను ఇంకా అసలు తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోనన్న ఉద్దేశంతో ఉండేనా. వచ్చిన తర్వాత చేసుకుంటూ పాపం ఇప్పుడు వచ్చి కూడా ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ నెక్స్ట్ టైం ఓడిపోయిండు. ఇప్పుడు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మంచి దేవుడు మంచి ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలని, ఎందుకంటే ప్రజల సేవ చేసిండు కాబట్టి. అది ఆయన నిస్వార్థపరుడు, చాలా అందరితో కూడా మంచి కలిసి మెలిసి ఎవరితోనైనా కూడా ఏ టైంలో అయినా నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు ఏ టైంలో పిలిచినా కూడా మంచి రెస్పాన్సిబిలిటీ. ఆయన పార్టీలో కూడా ఉద్యమంలో కూడా నేనున్నానంటూ ముందు ఏ కార్యక్రమం చేసినా కూడా ఉండేవారు. వాళ్ళకు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ఒక్క నేత గురించి మొత్తం అధిష్టానం కూడా ఈ రోజు హాస్పిటల్కి వచ్చిన విషయం చూస్తూ ఉన్నాం. అంటే కేసీఆర్ సైతం కదిలి రావడాన్ని కూడా అందరినీ ఆశ్చర్య గురి చేస్తూ ఉంది. అంటే ఈయన గురించి చాలా వరకు ఆ నియోజకవర్గంలో ఎక్కువ తెలుస్తున్నప్పటికీ బయట ప్రపంచానికి ఎక్కువ తెలియకపోయేసరికి ఈరోజు కేసీఆర్ రావడంతో అసలు ఏంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ప్రశ్న తలెత్తా ఉంది. అంటే ఎట్లా చూడొచ్చు ఒక అధినేత కూడా రావడాన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్ గారి పనే ఉద్యమకారులను కాపాడుకోవడం, తెలంగాణను కాపాడుకోవడం. కాకపోతే ఈ 10 సంవత్సరాలు ఆయనకి ఏమైపోయిందంటే బాధ్యత ఎక్కువైపోయింది. ఒక సీఎం గారికి మీ అందరికి తెలుసు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉద్యమకారులు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళని చూడగలిగినారు, కొంచెం మాట్లాడుకున్న వాళ్ళని చూడలేకపోయింది అన్నట్టు.
కొంచెం కనుమరుగైన వాళ్ళని చూడలేకపోయారు కాబట్టి ఆయనకి ఇంత కేసీఆర్ గారు ఏదో ఉద్యమకారులకు ఏం చేయలేదన్న ఇది చేశారు. కానీ ఏంటంటే మనకు రావడమే కొత్త రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రం వచ్చిన అవన్నీ చేసేసరికి కొంచెం పాత వాళ్ళని తీసుకోవాలన్నట్టు, అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పాత వాళ్ళని తీసుకుంటే, పాత వాళ్ళు ఏం చేశారంటే ఈ కార్యకర్తల్ని వాళ్ళని ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళని తొక్కి పెట్టేసేసిండ్రు. ఏ నియోజకవర్గంలో వాళ్ళకి వీలైన కాడికి తొక్కి పెట్టేసారు అనమాట. అట్లా ఉద్యమకారులు తొక్కబడి కేసీఆర్ చెడ్డ పేరు వచ్చింది. కేసీఆర్ ఉన్నదే ఉద్యమకారులు ఎవరైనా సరే, పెద్ది సుదర్శన్ గారు రేపు ఇంకొక మామూలు కార్యకర్తకి ఏదైనా కూడా ఆయన వస్తాడు, చూస్తాడు. ఎందుకు చేయడం? ఉన్నదే ఆయన పనే కార్యకర్తలను కాపాడుకోవడము, ఉద్యమకారులను కాపాడుకోవడం, తెలంగాణను కాపాడుకోవడమే కదా. అంటే మీరు వెళ్ళి చూసారా? చూసే అవకాశం కలిగిందా? నేను వెళ్ళి చూడలేదు ఇంకా.